హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈరోజైతే లేవగానే ముందు పని స్టార్ట్ చేసాం. ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్ కర్రీ చేసేసుకుంటున్నాం. ఇంకా టిఫిన్ మాత్రం దోశ పిండే ఉంది, దోశలు వేసుకుంటున్నాను. రిక్కీ ఇక్కడ ఆడుకుంటున్నాడు, నేనైతే దోశలు వేస్తున్నా. ఇదిగోండి రిక్కీ కూడా పెడుతూ ఉన్నా చిన్న చిన్నగా. మా వారైతే అక్కడ తింటున్నారు. ఎగ్స్ అయితే ఉడకబెట్టా, ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. వీడి గోల అయితే అస్సలు ఆగట్లేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు పని. ఇంకా నేనైతే తినటం స్టార్ట్ చేశాను. నేను కొంచెం తినటం లేటుగా తింటాను అనమాట. సో ఎంతసేపు తిన్నానో చూపించడానికని ఈయన వీడియో తీశారు. కూర అయితే ఫినిష్ అయిపోయింది. నాకు మాత్రం గొంతు మరీ పాడైపోయింది, ఎందుకో అంటే వాయిస్ చేంజ్ అయిపోయింది. ఇట్లా ఎడుతుండా ఇడు దా సైలెంట్ సైలెంట్ స్విచ్ ఆఫ్ చేసినట్టే సైలెంట్. చూడాలా ఏం చేసుకుంటున్నావు అన్నది చూడాలా. ఎక్కి గాడికి అయితే బొమ్మ తీసుకొచ్చింది, వాడు ఆ బొమ్మ తగ్గ అట్ట పెడితే ఆడుకుంటాడు. సేమ్ టాయ్ బాగుందని చెప్పి మా దగ్గర సూపర్వైజర్ వాళ్ళ బాబు బర్త్డే ఉంటే కూడా గిఫ్ట్ ఇచ్చాను నేను. వాళ్ళకి ఇచ్చిన అబ్బాయి మంచిగా ఆడుకుంటాడు. అట్లా వర్కరు ఏముంది 200 250 అంతకుమించి డబ్బులు ఇచ్చినా బాగోదు. బొమ్మ కొని ఇచ్చా, ఆడుకుంటాను. బర్త్డేకి పోను కూడా పోలా కానీ ఇచ్చా. మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను రికి కూడా ఇదిగోండి ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాం అనమాట. ఇంకా నేనైతే అమెజాన్లో కొన్ని ఆర్డర్ చేశాను. ఇదేమో ఇందులేక అనమాట. ఇక్కడ 400 చిల్లర ఉంది, ఆఫర్ ప్రైస్ పోగా 375కి అట్లా ఇస్తా అన్నారు. కానీ ఆన్లైన్లో 250 అట్లా పడింది, చాలా తక్కువ పడింది అనమాట. ఇంకా అందుకని ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తున్నాము ఎక్కువ. ఇంకా ఇదేమో బేబీ లిక్విడ్ క్లెన్జర్ అనమాట. ఇది బాటిల్స్ క్లీనింగ్ అనమాట. బాటిల్స్ క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్ వేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇది కూడా ఆర్డర్ పెట్టారు, బాగుందని చెప్పి. ఇప్పుడు దాకా అయితే ఏం యూజ్ చేయలేదులే, కానీ ఇక్కడ మరీ ఏమంటారు వెన్న బాగా ఉంటుంది అనమాట. వెన్న శాతం ఎక్కువ ఉంటుంది పాలల్లో. సో జిడ్డు వదలట్లేదు, అందుకని ఇంకా ఆర్డర్ పెట్టించాను నేనే. అది సంగతి. మామూలుగా అయితే ఏమన్నా ఆర్డర్ పెట్టినా మా ఆయన గారి ఆఫీస్కి పెట్టేస్తా అనమాట, ఆయన తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన తేవడం ఇబ్బంది అవుతుంది. అండ్ అక్కడ ఆయన వేరే పనిలో ఉండగా వీళ్ళు వస్తారు. సో టైమింగ్ కూడా సెట్ కావట్లే, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంక ఇంటికి ఆర్డర్ పెట్టి నేను కిందకి వెళ్ళి తీసుకుంటా అన్నాను. కానీ చెప్పా కదా మాకు ఇక్కడ కోతులు ఫుల్గా ఉంటాయని చెప్పి వీడిని ఎత్తుకొని కిందకి వెళ్ళి వచ్చేలోపు ఏ కోతులు వచ్చిందనుకోండి ఇంకా అంతే సంగతి. ఇంకా అందుకని బకెట్ ఒకటి కిందకి వేస్తున్నాం. కింద ఇన్ని రోజులు కిందకి వేయకపోవడానికి కారణం ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి ఉంటాయి అన్నమాట సెక్యూరిటీ కింద. ఇంకా దానికి తాగకుండా జాగ్రత్త వేసుకొని తీసుకోవడం, చేసేది ఏం లేదు. కింద దాకా వెళ్ళి రావాలన్నా ఇబ్బంది కదా వీడిని ఎత్తుకొని ఆ కోతులకి. మరి వీడిని ఎత్తుకొని అంటే వెళ్ళొచ్చేస్తాలే, కానీ ఒక్క కోత ఎదురైందంటే ఇంకేం లేదు. అందుకని ఇంకా ఇట్లా బకెట్ అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మెల్లగా ఒక్కొక్కటి మంచిగా లోపల వేయాలి, ఇక్కడ వేయాలి. ఇసిరేయకూడదు, ఇసిరేయకుండా పట్టుకో, ఇట్లా గుడ్. నెక్స్ట్ 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 ఇదైతే 12 గిఫ్ట్స్ తీసుకున్న బర్త్డేకి అని చెప్పా కదా, అందులో ఒకటి అనమాట. ఇదేంటంటే షేప్స్ వస్తాడు, షేప్స్ నుంచి అది కిందకి వేయాలన్నమాట. సో అప్పుడే షేప్స్లో అరేంజ్ చేయడం వాడికి రాదని చెప్పి ముందైతే అట్లా టబ్లో అంటే ఆ బాక్స్లో వేయటం నేర్పిస్తున్నా. ఇది వచ్చాక నెక్స్ట్ ఆ షేప్స్ని బట్టి అందులో పెట్టి కిందకి వెళ్ళిద్ది అని ఇట్లా నేర్పించచ్చని ఇట్లా స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ చేశాను అనమాట. అలా ఒకటి మంచిగా వెయ్యి ఇందులో. ఇంకా వీడికైతే ఇప్పుడిప్పుడే చిన్నగా ఇలాంటి నేర్పిస్తూ ఉన్నాను అనమాట. అంటే వెంటనే వచ్చేది, బట్ మెల్లమెల్లగా రోజుకోసారి చెప్పినా అర్థమైంది కదా అని అయితే స్టార్ట్ చేసా. ఇలా కొంచెం వచ్చాక తర్వాత ఏబిసిడీస్ ఇలాంటివి కూడా స్టార్ట్ చేస్తా.
ఇంక ఈరోజు లంచ్ అయితే రైస్ ఎగ్ కర్రీ అండ్ అన్నట్టు పప్పు ఉంది. వీడికైతే తినిపించేసా, చూస్తున్నాడు. వారైతే వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇంకా ఇదిగోండి ఈ పూట అయితే ఏంటి శాండ్విచ్ తిందామని స్టార్ట్. ఈ ఐస్ శాండ్విచ్, ఇదివరకు స్కూప్స్ ఇవి, ఇదివరకు బూస్ట్లో వచ్చేవన్నమాట. బూస్ట్లో మంచిగా తినేవాళ్ళం. ఇదివరకు మళ్ళీ అవి అయిపోయాక కావాలని చూస్తే మాత్రం ఎక్కడ దొరకలా. అప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. ఇంకా నన్ను ఇది మాత్రం మాల్కి వెళ్ళినప్పుడు కనిపించినాయి. సర్లే అని 2 ఫ్లేవర్స్ తీసుకొచ్చా. అదేంటో మరి సేమే కానీ ఒకటి 30 రూపీస్, ఒకటి 35 రూపీస్ పడింది. మరి చాక్లెట్ ఎక్కువ ఎందుకు రేట్ పడిందో తెలీదు. కవర్ అయితే ఎంత ఉంది కానీ శాండ్విచ్ మాత్రం సగానికి ఉంది. ఓ బిస్కెట్ లాగా అంతే. 2 బిస్కెట్స్ మధ్యలో క్రీమ్. చిక్కుడుకాయ కారం అయితే చేస్తున్నాం. ముందైతే ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఒలిచేసి ఉంచాను. ఆయిల్ కూడా పెట్టాను. శనగ నూనె అయితే పెట్టేసాను. లైట్ కాజాక వేద్దాంలే, లేదంటే నూనె కాగిద్దని ఉంచాను. ఫస్ట్ టైం చేస్తాను నేను మాత్రం ఇది. మరి ఎట్లా కుదిరిద్దో తెలియదు. అంటే ప్రాసెస్ చెప్పలే, పర్లా బాగానే కుదిరిద్ది, కానీ ముందే చెప్పాను కుదిరిద్ది అని. షార్ట్ తీస్తున్నాం. యాక్చువల్గా మొన్న షార్ట్స్ తీసిన దగ్గర నుంచి కొంచెం ఫాలోవర్స్, యాక్చువల్గా మనకి సబ్స్క్రైబర్స్ని మనం ఎత్తుకో సబ్స్క్రైబర్స్ని మనం యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ మీద దృష్టి పెట్టాల. అంటే వాళ్ళు పెరగట్లేదు, మనకి వదిలేసినాం మనం. అంటే ఉన్న సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తే చాలు. 10,300 మంది ఎర్లీగా వచ్చారు, కానీ 100 నుంచి మనం ఏంటంటే అందులో షార్ట్స్ పెట్టడం మానేసాము. ఒక్క సబ్స్క్రైబర్ రావడం కూడా కష్టం. 10,000 షార్ట్లు పెట్టడం మానేసినాం. అది అయితే ఇప్పుడు మళ్ళీ కొంచెం షార్ట్స్ పెట్టిన కొంచెం సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ వీడియో పెరిగిద్దని షార్ట్స్ తీసినాక బాగానే ఉంది. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా మంచి పని చేసినారు, తెలియని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అంతా ఆ పౌరాణిక పురాణాలు అడిగి మంచి పని చేస్తున్నారు. ఈ జనరేషన్ వాళ్ళు కొంతమంది తెలియదు కూడా తెలుసుకుంటారు. అవును తెలీదు, మేము గూగుల్లో చూసే. కానీ ప్రత్యేకంగా చూడాలంటే నీకు అవసరం లేదు, నువ్వు చూడవు కదా. ఇప్పుడు నీకు అవసరం లేదు, నువ్వు చూడవు కదా. నాకు కొంచెం గొప్ప అయితే నాకు తెలుసు. మ్యాక్సిమం నీ మీద నేను చాలా తక్కువ. నాకు ఇంత తెలిస్తే నీకు ఇంతైనా తెలుసు కాబట్టి. అది అయితే అబ్బాయి కొంతమంది కపుల్ రీల్స్ చేయొచ్చుగా అని అడుగుతున్నారు. మరి చేయండి. మరి నువ్వు నేను నా వల్ల కాదు, నా వల్ల కాదమ్మా కపుల్ రీల్స్. నేను ఆ మాట చెప్తుంటే ఆయన అడగకుండా నువ్వే ముందు ఎందుకు చెప్పేస్తున్నావు. చేద్దాం రేపటి నుంచి. నువ్వు చేస్తావా? సరే, నా వల్ల కాదులే. మరి ఎందుకంటావు? వద్దు అన్నట్టు ఉంటది. తెర వెనక మనిషిని తెర ముందుకు తేవద్దు. అది నేను చెప్తే వింటున్నారు ఎవరైనా. కపుల్ రీల్స్, ఫన్నీ రీల్స్ అది హీట్ ఎక్కిందని చూసుకో, మళ్ళీ వేసుకుంటే పోయింది. బాగానే ఉంటాయి కానీ బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి సబ్స్క్రైబర్స్ లేట్గా వచ్చినా ఓకే, కానీ మాకు బ్యాడ్ కమెంట్స్ వద్దు. మంచిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు. అందరూ ఏమని చెప్తున్నారంటే మంచిగా తీస్తున్నారు, కొంచెం మీ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అక్కడ బీక్తో ఎత్తి మీద షార్ట్ అని చెప్పిన మళ్ళీ చిక్కుడుగా వేస్తుంది. నన్ను గంటి తీయమని చెప్పింది. మంచి కపుల్ రీల్స్, అదే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంచెం మీరు తిరిగినవి చేసేవి, మీరు వాడుకునే ఉపయోగపడే, మీరు ఇంట్లో తీసుకునే చూపిస్తున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ కపుల్ రీల్స్ కోతి డ్యాన్స్లు వేసి మనం డబ్బింగ్ అన్నీ చేసి సర్లే అది కాగినట్టుంది. మళ్ళీ వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నాకు చిక్కుడుకాయ కారం అంటే చాలా ఇష్టం. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు, వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన చేసింది. తెచ్చుకుందాం అనుకున్నా, వదిన కూడా తీసుకెళ్ళమంది. కానీ యాక్చువల్గా మనం తీసుకెళ్తామని పాపం ఎక్కువ చేసింది. అది మాకు లగేజ్ మామూలుగా ఎక్కువైంది. అయితే ఏమైందిలే, ఒక డబ్బా పెద్ద లగేజ్ అని కాదులే, తెచ్చుకోవచ్చు. కాకపోతే తెచ్చుకుందామంటే ఆయిల్ లీక్ అయితే మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయితే మళ్ళీ లగేజ్ కూడా యాక్చువల్గా ఎక్కువ మనకి ఏంటంటే వచ్చినప్పుడు స్లీపర్ బుక్ చేసినాం. అదేంటంటే పైన లగేజ్ పెట్టుకోవద్దు కాదు, డిక్కీలో వేస్తారు. అందుకని చెప్పి అదొక మెయిన్ కారణంలో వేరే వాళ్ళ బ్యాగ్స్ ఇస్తూ మన అటు ఇటు తోస్తూనే ఉంటారు. అందులో అంత 300 400 కిలోమీటర్లు ఎగురుతూ ఉంటుంది. ఎక్కడో స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు పడిద్ది, కలిసి చెప్పింది. మళ్ళీ ప్లస్ స్లీపర్ బస్ బుక్ చేయడానికి కారణం ఏంటంటే పోయినసారి కొంచెం ఎంతసేపు అని పిల్లగాడిని సంవత్సరం పిల్లగాడు వాడి మీద వేసుకుంటే వాడు కదులుతాం, వాడికి నిద్ర ఉండదు. ఉంటుంది. అందులో
ముందు సీట్లు దొరకట్లా, ముందు సీట్లు వెనక్కి వాల్చుకుంటే పిల్లగాడిని వేసుకొని మనం కూర్చోడానికి ఇబ్బంది వాళ్ళు అవుతుంది. వేసినా ఇబ్బంది అవుతుంది. అందుకనే నేనే అడిగాను స్లీపర్స్ బుక్ చేస్తావా అని. మళ్ళీ ఎందుకులే ఎక్కువ అమౌంట్ అయితే వద్దన్నాను. కానీ అంటే స్లీపర్స్ మేము ఎప్పుడూ ఎక్కలేదన్నమాట. మళ్ళీ ప్లేస్ సరిపోద్దా లేదా, ఎట్లా ఉంటుందా ఏంటి అనేసి వద్దనుకుని సెమీ స్లీపరే బుక్ చేయమన్నాను. కానీ నేను అడిగానని చెప్పి నా స్లీపర్సే బుక్ చేశారు. ఇది మాత్రం మంచిగా ఉంది. ఇంకా ఈసారి నుండి వస్తే హాయిగా స్లీపర్స్ ఎక్కచ్చులే. అయితే ఇప్పుడు చలికాలం వచ్చిన ఇది ఎక్కాలి, ఎండాకాలం వస్తే ఏసీ బుక్ చేసుకోవాలి. డబ్బులే ఉందిలే కానీ కంఫర్ట్గా రావాలిగా. కాకపోతే ఈసారి అంటే కంచెన్చార్లో ఉన్నాం కాబట్టి మంచిగా అక్కడికే బస్సు వచ్చేసింది. అదే మనం పెనుగంచిపోలు అయితే మళ్ళీ అక్కడైతే అడ్రోడ్ ఏ బస్ అయినా బెస్ట్ అడ్రోడ్ రావటమే. కారు ఉంది కాబట్టి మన టక్కన అడ్రోడ్ వచ్చేసి ఎక్కచ్చు. ఏ బస్ అయినా ములప అడ్రోడ్ రిక్వెస్టింగ్ స్టాప్. నందిగం టికెట్ కొడతా, లేదా విజయవాడ టికెట్ కొడితే ఎక్కచ్చు. ఈసారి అయితే అట్లా చూడాలి అనుకుంటున్నాం. ఏమో దేవుడు కరుణిస్తే ఒక చిన్న కారు కొనుక్కోలేస్తే అది చాలు. లేదంటే ప్రశాంతంగా మా ఊరికి మేము వెళ్ళిపోయి వచ్చేయచ్చు. పోయి అంటే వద్దామా కారు కావాలా వద్దా మనకి అంటాడు. ఆగుతామమ్మా, కారు కొనుక్కునే దాకా ఆగుతాం. నీ బొమ్మలు నీకే కొంటాం, కానీ మనం అప్ అండ్ డౌన్ అవ్వాలంటే చిరాకు అవుతుంది. మంచిగా ఒక చిన్న కారు చూసుకొని కొనుక్కుందాం. ఇప్పుడే అవ్వదులేండి, చాలా టైం పట్టిద్ది. కాకపోతే జస్ట్ మేము అనుకోవడం అంతే. అంటే ఫ్యూచర్ గోల్ అనేది ఎప్పుడైనా ఉంటే ఒక మాట అనుకుంటే దానికంటే కొంచెం అమౌంట్ అనేది పక్కన పెట్టుకోగలుగుతాం. కాబట్టి ఇట్లా మేము ఏది తీసుకోవాలన్నా ముందు అట్లానే అనుకుంటాం. ఇది తీసుకోవాలని ఫిక్స్ అయ్యి దానికి తగ్గట్టు ఎంతో కొంత అమౌంట్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం. చిన్న కార్ అంటే కొత్తది అనుకున్నారు, 1,00,000, 2,00,000, 3,00,000 అట్లా సెకండ్ హ్యాండ్ అమౌంట్ పక్కన పెట్టుకొని ముందు దాంతో అది చేయించుకున్నాము. వేరే దాని గురించి ఆలోచించుకుంటాం. బుజ్జి అది చూసినా, స్మెల్ చూసినా? ఏది స్మెల్ అయితే చూడలేదు. మొన్న వదిన దగ్గర జస్ట్ వదినకు కూడా నేనే చెప్పా. మా కంపెనీలో ఒకసారి మంచి స్మెల్ వస్తుంది, లైట్గా లైఫ్ బాయ్ స్మెల్, డేటాల్ స్మెల్ లాగా అట్లా వస్తుంది. చూపి అంతే, లైట్ స్మెల్. ఇప్పుడు మా కంపెనీలో వాళ్ళ సారు వాళ్ళ బాబుకి బాటిల్స్కి వాటికి వాడుతుండంట. నాకు చెప్తే నేను చాలా కాస్ట్ ఉంటుంది ఏమనుకున్నా. చూస్తే 1 లీటర్ 300. సర్లే 1 లీటర్ తీసుకుంటే 1 మంత్ వస్తుందంట వాళ్ళకి. రోజుకు 10 రూపాయలు కూడా పట్టల. 3-4 సార్లు వాళ్ళ బాబు చిన్న బాబు ఇంకా ట్యాప్కి కడుగుతూ ఉండంట అట్లా. అందుకే మనకు నెల వచ్చింది అనుకో. వాడు పాలు మానేస్తారు అని చెప్పిండు ఆయన. సర్లే తీసుకున్నాను. ఇప్పుడు అది దేనికి మనకు వచ్చి తెలుసు అసలు నీకు? ఈ మొహం కాదు, పాల బాటిల్స్కి, ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి, పిల్లగాళ్ళు ఆడుకునే బొమ్మలకి అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు కూరగాయలన్నీ వేసినాం అనుకో, కొంచెం అది వేసేసి కడిగేస్తే ఆ పైన ఉన్న కెమికల్స్. బేబీ ఫీడింగ్ యాక్సెసరీస్, టాయ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మేడ్ ఆఫ్ ఫుడ్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్ అంటే అప్పుడు అది నోట్లో పోయినా కానీ ఏం కాదు అట్లా. ఇప్పుడు మా కంపెనీ అది నువ్వు మన యూట్యూబ్లో కరోనా టైంలో కూడా అందరూ కూరగాయలు కడుక్కున్న వీడియోలు వచ్చినాయి చూసినా, అట్లా ఇవే అనమాట క్లీన్సర్ అంతేగా, క్లెన్జర్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వాటికి కడుక్కోవచ్చు అది. చిక్కుడుకాయ కారం అయితే ఫినిష్. ఎర్రగా ఉందో చూస్తుంటే అసలు డేంజర్. మెయిన్ అదే మన కారమే అంత, మనం పట్టించుకుంటాం కదా. మన పొలంలో మిరపకాయలు కూడా, మన పొలంలో మిరపకాయలు మనం పట్టించుకుంటాం కాబట్టి అంత కలర్. డాడీకి తెలుసు కాబట్టి ఏ కోతలు బాగుంటాయి, ఎట్లా బాగుంటుందని అట్లా గ్రేడ్ చేసి చేపిస్తారు మనకి. ఎంత కలర్ చూడండి, కాశ్మీరీ లాగా. పచ్చిమిర్చి మాత్రం అడిగి మరి వెతికి తీసుకొస్తారు మావయ్య గారు. కాశ్మీరీ లాగా చూస్తుంటేనే కదా. నా కొత్త కారాలకి నోరు ఊరిద్ది, అదేంటో తినే తక్కువ. నైట్ అన్నం ఉండు, మంచిగా అన్నం తినేద్దాం. వాడికి ఎంత ఇష్టమో పళ్ళు, చిన్న పళ్ళు బయట పెడతారు. ఇంకా రిక్కి సూపర్. ఏంటి ఈరోజు చాలా బాగా నడుస్తుంది అసలుకి. అసలు నీ దొడ్డు చేతులు వాడికి కానొస్తాయి అసలు బ్యాటరీలు.
చిక్కుడుకాయ కారం చేసుకున్నామని అన్నం వండుకున్నాం అనమాట. లేదంటే ఏదైనా టిఫిన్ తిని ఊరుకునే వాళ్ళం, కానీ ఇంకా కొత్త కారం కదా నోరు ఊరేసరికి ఇంకా అన్నమే వండుకొని అన్నమే తినేసాము ఈ పూట మాత్రం. ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.